అన్ని చేస్తారు బాగా ఏమో ఎట్లా ఉంది అది నొప్పి? అవును, ఇప్పుడు అందులో ఆపరేషన్ చేశారు, స్టీల్ రాడ్ పెట్టారా? నువ్వు అట్లా కాదు, నువ్వు కొంచెం వెనక్కి పెట్టది బట్ట కింద రాయాలి, కింద మా కింద రాయమ్మా, భుజమ్మ కిందరా కిందరా. కిందరా ముందు కింద రాయమ్మా, కింద నరాలు, అది నరాలు. వాపు ఏమైనా ఉందమ్మా? వాపు వాపు తగ్గిపోయిందా? వాపు తగ్గింది. ఆ కిందనమ్మా, కింద రుద్దు, ఆ పిక్కలకి రుద్దు. పైప్ కట్ చేయాలి ముందర, నిలువులా కట్ అయిపోయి అమ్మా బుజ్జమ్మ, పెద్ద బాటిల్లో ఉంటుంది, నల్లగా ఉంటుంది, ఒక ఆయిల్ పట్టరమ్మా. ఉండమ్మా ఉండమ్మా, పెద్ద బాటిల్లో నల్లగా ఉంటుంది ఆయిల్. అంతకుముందు రాలేదు, అలా పైకి రాలేదు, నెత్తి మీదకి వచ్చేసింది. పిల్లక వేసుకుంటున్నావు నువ్వా? పిల్లక వేసేసుకున్నావు బాగానే. అయ్యమ్మ ఇంత బాటిల్ నువ్వు బాగా లేచింది నీకు చెయ్య. సరే, పొద్దుట 6 గంటలకు వచ్చేయి, సాయంత్రం 6 గంటల వరకు ఆశ్రమంలో ఉందాం, అక్కడికి వెళ్ళిపోదాం, వైద్యం రేపు నుంచి స్టార్ట్ చేద్దాం. మా కొబ్బరి నూనె టైప్లో ఉంటుందమ్మా, సన్న డాబాట్లు అమ్మ, అది కాదు, కొబ్బరి నూనె టైప్లో ఉంటుంది, ఆ కింద ఉంటుంది, మూర్తిని అడుగు. రేపు నుంచి అక్కడ పని, అక్కడికి వెళ్ళిపోదాం ఆశ్రమం దగ్గర. రోజు 20 మంది 30 మంది వస్తున్నారు. ఇది ఇయ్యే ఆ పెండింగ్ ఉంది, 1000 మందులు తయారవుతాయి. అదేనయ్యా, నూనె తలనొప్పికి రాసుకుంటాం కదా, అదే నల్ల నూనె, మామూలు నూనె. బాగానే ఇచ్చేసేసయ్యా, ఆ టైప్లో ఉంటుంది, నల్లగా ఉంటుంది ఆయిల్. అవును కూడా ఆవిడకి ఇక్కడ బోర్ కొడుతుందంట. అదే అరికాలకు రాయమ్మా. ఏమి ఇచ్చినా? ఎక్కడ పెట్టేసినావు? ఎక్కడ పెట్టేసినావు నువ్వు? మా కాళ్ళు అట్లా పెట్టమాకమ్మా, నువ్వు ఎట్లా ఉంది అట్లా ఉంచు. వద్దు వద్దు, నువ్వు ఎట్లా రుద్దుతావు అరికాలు? ఊదినాయి. అదే ఆ నుంచి చేతులకు వచ్చినట్టుందా, ఏమన్నా వచ్చిన బాధ ఇదే. ఓ అట్లా పెట్టకూడదమ్మా, అట్లా పెట్టకూడదు. నువ్వు పెట్టాలంటే నేను చెప్తాను నిప్పుకి. నువ్వు అట్లా కావాలనుకుంటే ఎర్ర ఆముదాకు తెచ్చుకుని, ఎర్ర ఆముదాకు 4-5 ఆకులు కషాయం కింద కాసుకుని వస్తుంది ఉండు అమ్మాయి, కొద్దిగా నీళ్ళు పోసే అమ్మాయి. ఎర్ర ఆముదాకు తెచ్చుకుని కషాయం కింద పెట్టుకుని అందులో పెట్టాడు 1 గంట 2 గంటలు, ఆ సొలుపులు అన్నీ తగ్గిపోతాయి, వాపు తగ్గిపోతాయి. అయినా అక్కడ చేస్తాలే, రేపు అక్కడ చేసి ఇస్తాలే, నువ్వు చేసుకోమాక.
కదుపుకోమ్మా కాలు, కదుపుకో, నువ్వు కాలు కదుపుకో, అలా ఉంచు. మీరు ఒక ఎట్లా ట్రీట్మెంట్ చేసుకుంటే అట్లా ఒక పద్ధతిలో ఉండాలి. ఇప్పుడు ఏదైతే ఉందో కాలు అట్లా సాపి ఆయిల్ మసాజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీకు అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అవ్వదు కదా. ఎప్పుడైతే చేసినప్పుడు నువ్వు కాలు అట్టి కదపకుండా అలా కొంచెంసేపు పెట్టినావంటే అందులో ఉన్నది సర్క్యులేషన్ అవుతుంది. అలా ఆ ఏలు కదుపు, ఏలు కదపాలి. మామూలుగా కదుపు, అలా కదుపు. ఇగో తిప్పు, మెల్లగా తిప్పు. ఓ టకటక తిప్పుకో మెల్లగా. ఇగమ్మా ఇలా చూడు, మెల్లగా తిప్పు. ఇక మళ్ళీ రివర్స్లో అప్పుడు రాసిన ఆయిల్ లోపలికి వెళ్ళి ఆ నరాల్లో ఉన్న క్లియర్ చేస్తుంది. అప్పుడు తగ్గుతుంది నొప్పి.